నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన మన అందరికీ సంబంధించిన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పలాస జిల్లా డిమాండ్. అవును, అడ్వకేట్ దువ్వాడ శ్రీధర్ బాబాగారి ఆధ్వర్యంలో గత 150 రోజులుగా ఒక అద్భుతమైన నిరంతర అవగాహన కార్యక్రమం జరుగుతోంది. యువత, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏకమై మన భవిష్యత్ తరాలకు జరగబోయే నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల మాట వినబడేలా చేస్తే తప్పకుండా పలాస జిల్లా వస్తుందన్న ఆశతో జరుగుతున్న ఈ ప్రచారం వెనుకున్న అసలు కదేంటో ఈ విశ్లేషణలో మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ మొత్తం ఇష్యూని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా 6 పాయింట్స్ కవర్ చేస్తాం. ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది, అసలు పలాస జిల్లాను ఎలా తప్పించారు, ఉద్యోగాల్లో 95% స్థానిక కోటా అంటే ఏంటి, పెద్ద జిల్లాకి చిన్న జిల్లాకి ఉన్న తేడా ఏంటి, పలాస జిల్లా వస్తే వచ్చే లాభాలు, మరియు ఫైనల్గా అసలు యువత భవిష్యత్తు ఎందుకు ప్రశ్నార్థకమైంది అన్నది చూద్దాం. సరే, మనం మొదటి పాయింట్ ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణతో స్టార్ట్ చేద్దాం. అసలు మన రాష్ట్ర మ్యాప్ ఎలా మారిందో ఒకసారి చూద్దామా? అభివృద్ధి కోసం మొదట మనకున్న 13 పాత జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా మరో 5 జిల్లాలు చేస్తామని ప్రకటించింది. కాని ఫైనల్గా చూస్తే ఆ సంఖ్య 29 దగ్గరే ఆగిపోయింది. అంటే పాత 13 కాస్త 26 అయ్యాయి, దానికి అదనంగా చేరింది కేవలం 3 జిల్లాలు మాత్రమే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం రెండో పాయింట్, ఆ తప్పించిన జిల్లా కథ ఏంటో చూడాలి. అడ్వకేట్ దువ్వాడ శ్రీధర్ బాబాగారు తన ప్రచారంలో ప్రధానంగా అడుగుతున్నది ఇదే. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆ 5 జిల్లాల్లో మొట్టమొదటి పేరు పలాసదే. అంతా పలాస జిల్లా పక్కా అనుకున్నారు. కాని ఏమైందో ఏమో, రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో అనూహ్యంగా కేవలం చివరి నిమిషంలో పలాస జిల్లాను పక్కన పెట్టేశారు. దీనివల్లేమైంది? అటు ఇచ్ఛాపురం నుండి ఇటు ఎచ్చెర్ల వరకు ఉన్న మన శ్రీకాకుళం జిల్లా ఏం మార్పు లేకుండా అలానే పెద్దగా యథాతథంగా మిగిలిపోయింది. ఒక్కసారిక్కడ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న మిగతా పాత 12 జిల్లాలు చక్కగా విభజించబడి ఏకంగా 28 కొత్త జిల్లాలుగా మారాయి. అంటే ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవకాశాలు డబలయ్యాయి. కానీ పాపం మన శ్రీకాకుళం జిల్లా మాత్రం విడిపోకుండా ఒక్కటే పెద్ద జిల్లాగా ఉండిపోయింది. చూసారా ఎంత వ్యత్యాసముందో? ఇది పలాస, శ్రీకాకుళం ప్రాంతాలకు జరిగిన ఒక రకమైన అన్యాయం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ భౌగోళిక అసమానత స్థానిక ఉపాధిపై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో మన మూడవ పాయింట్, ఉద్యోగాల్లో 95% స్థానిక కోటా ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు లాజిక్లోకి వద్దాం. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం మన రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా డివైడ్ చేశారు. దీని రూలేంటంటే ఒక జిల్లాలోని ఉద్యోగాల్లో ఏకంగా 95% స్థానికులకే, అంటే ఆ జిల్లా వాళ్లకే రిజర్వ్ చేస్తారు. కేవలం 5% మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. వినడానికి 95% రిజర్వేషన్ భలే ఉందే, మన యువతకి పక్కా జాబ్ వస్తుందేమో అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ రూల్ వల్ల అర్థమేంటంటే ఒక ఉద్యోగం కోసం మీరు రాష్ట్రం మొత్తం మీద ఉన్నవాళ్లతో పోటీ పడాల్సిన అవసరం లేదు. మీ సొంత జిల్లా సరిహద్దుల్లోనే మీతోటి స్థానికులతోనే మీరు తీవ్రంగా పోటీ పడాలి. అంటే కాంపిటీషన్ అనేది బయటి వాళ్లతో కాదు, మన మధ్యే, మన జిల్లాలోనే జరుగుతుందన్నమాట. మరి ఈ కాంపిటీషన్ పాయింట్ని బేస్ చేసుకుని మన 4వ అంశం పెద్ద జిల్లా వర్సెస్ చిన్న జిల్లా చూద్దాం. ఈ 150 రోజుల ప్రచారంలో అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఒకసారి ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఒక జిల్లా చాలా పెద్దది అనుకోండి, ఖచ్చితంగా జనాభా ఎక్కువుంటారు. కాబట్టి జాబ్స్కి అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అంటే ఒక్కో పోస్టుకి 100ల మంది పోటీ పడతారు. కాంపిటీషన్ పీక్స్లో ఉంటుంది. కానీ అవకాశాలు మాత్రం పెరగవు. అదే జిల్లా చిన్నది అయితే సింపుల్, అప్లై చేసేవాళ్లు తక్కువుంటారు, కాంపిటీషన్ తగ్గుతుంది, అవకాశాలు మెరుగ్గా వస్తాయి. మన లోకల్ కుర్రాళ్లకి నిజమైన న్యాయం జరుగుతుంది గదా. ఆ 95% లోకల్ కోటా అనేది నిజంగానే యువతకు ఒక వరం. మిగతా పాత జిల్లాలు 2గా 3గా విడిపోవడం వల్ల అక్కడ లోకల్గా పోటీ చాలా వరకు తగ్గిపోయింది. కానీ మన శ్రీకాకుళం ప్రాంతాన్ని విభజించకుండా ఇచ్ఛాపురం నుండి ఎచ్చెర్ల వరకు ఒకే పెద్ద జిల్లాగా ఉంచేశారు కదా.
సో జనాభా ఎక్కువ, మనలో మనకే పోటీ కూడా ఎక్కువే. ఈ హెవీ కాంపిటీషన్ వల్ల ఆ 95% కోటా ద్వారా రావాల్సిన అసలైన బెనిఫిట్ మన స్థానిక యువతకు అందకుండా పోతోంది. అయితే ఇదంతా మారాలంటే ఒక్కటే మార్గం. అదే మన 5వ పాయింట్, పలాస జిల్లాతో ప్రయోజనాలు. పలాసను జిల్లాగా ప్రకటిస్తే మనకొచ్చే లాభాలు ఏంటని మీరు అడగొచ్చు. ప్రచారంలో బలంగా చెప్తున్న పాయింట్స్ ఇవే. ఫస్ట్, ప్రభుత్వ సేవలు మరియు పరిపాలన ప్రజలకు మరింత దగ్గరవుతాయి. సెకండ్, అభివృద్ధి కోసం నిధులు, ప్రాజెక్టులు నేరుగా మన ప్రాంతానికే వస్తాయి. థర్డ్, ఉపాధి కోసం మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లే వలసల బాధ బాగా తగ్గిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ 95% లోకల్ కోటా వల్ల మన స్థానిక యువతకు పోటీ తగ్గి ఉద్యోగ అవకాశాలు మస్తుగా పెరుగుతాయి. బాటం లైన్ ఏంటంటే, శ్రీకాకుళం, పలాస రెండు వేర్వేరు జిల్లాలు అవ్వాలి. అప్పుడే ఈ జిల్లా జోన్ 95% కోటాలో అంతర్గత పోటీ తగ్గి మన లోకల్ యూత్కి నిజమైన బంగారు భవిష్యత్తు లభిస్తుంది. లేదంటే ఆ కోటా ఉన్నా కూడా మన వాళ్లకు దక్కకుండా పోయే ప్రమాదముంది. ఇక చివ్వరగా మన 6వ పాయింట్. ఇదంతా చూశాక యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా అనిపించక మానదు కదా. దువ్వాడ శ్రీధర్ బాబాగారు మరియు ఈ 150 రోజుల ప్రచారంలో పాల్గొంటున్న వేలాది మంది ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్నలు ఇవే. మిగతా 12 పాత జిల్లాలు 28గా మారినప్పుడు మొదట ప్రకటించిన పలాస జిల్లాను మాత్రం ఎందుకు తప్పించారో, అసలు చివరి క్షణంలో ఆ నిర్ణయం ఎవరు మార్చారో ప్రజలకు తెలుసు. మరి రాబోయే తరాల యువత భవిష్యత్తు పట్ల ఎవరికీ బాధ్యత లేదా? మన వెనుకబడిన పలాస ప్రాంతాన్ని ఇంకెన్నాళ్లు ఇలానే విస్మరిస్తారు? ఈ నిరంతర సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా ప్రజల గొంతుక ప్రభుత్వం వరకు చేరుతుందని, తప్పకుండా పలాస జిల్లా వస్తుందని ఆశిద్దాం. మరి ఈ పాలనాపరమైన నిర్ణయాలు మన నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తును ఎలా మారుస్తాయో మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించి మాట్లాడుకోవాల్సిన విషయం కదూ.